హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు కనబడే షైన్ వెహికల్ మనకి కార్బోరేటర్ పోయిందని అయితే కస్టమర్ తీసుకొచ్చాడు. ఇక్కడ చూసారు కదా, కార్బోరేటర్ స్లో బీట్ ఆడడం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వడం లేదు. దానికి చాలా మంది అయితే ఈ ప్రాబ్లమ్ అయితే సఫర్ అవుతున్నారు. దానికైతే సింపుల్ సొల్యూషన్ అయితే చెప్తాను ఈ వీడియోలో. ప్యాకో బ్రాండ్ నుంచి అయితే మనకి కార్బోరేటర్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది మనకి బయట టీవీఎస్ కానీ ఒరిజినల్ జెన్యున్ పార్ట్స్ అయితే తయారు చేస్తాయి. ఈ ప్యాకో బ్రాండ్ అన్నది ఇది చూసారు కదా. ఈ కార్బోరేటర్ చూసేటప్పటికి ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 7,000 దగ్గరగా అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ కార్బోరేటర్ మనకి దానికి 3 టైమ్స్ తక్కువ, అంటే 2,500 ఆ రేంజ్ లో అయితే ఉంది. చూపిస్తాను చూడండి. దాని బాక్స్ కూడా మనకి ఎయిర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి కానీ మనకి డయాఫ్రమ్ లేని కార్బోరేటర్ కాబట్టి మైలేజ్ ఇష్యూస్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేనైతే నెక్స్ట్ అయితే మైలేజ్ చెక్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కామెంట్ సెక్షన్ లో మైలేజ్ అని కామెంట్ చేయండి. దీనికోసం డెడికేటెడ్ గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను, మైలేజ్ మరియు రేజింగ్ ఎలాగ అవుతుంది. ఇది మనకి షైన్, సిబిజెడ్, యూనికాన్ చాలా వెహికల్, హంక్, హెచ్ఎవర్ ఈ టైప్ ఆఫ్ వెహికల్ లో మనకి దేనిలో యూజ్ చేసుకోవచ్చు. డయాఫ్రమ్ లేని కార్బోరేటర్ కాబట్టి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి మైలేజ్ ఇష్యూస్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్ మనం మైలేజ్ ఎస్టిమేట్ చేసుకోవడానికి కూడా మనకి క్లియర్ గా డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. డౌట్లు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.